హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే కూర మెత్తళ్ళు దోసకాయ కూర. ఈ విధంగా మెత్తళ్ళకు తల తోక తీసివేయాలి. మెత్తళ్ళు అన్నీ ఇలా తీసుకొని 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. దోసకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఉల్లిపాయ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ టమోటా ఇలా తరగాలి. కొత్తిమీర కూడా తరుక్కోవాలి. నానబెట్టిన మెత్తళ్ళని నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు నీళ్ళల్లో కడగాలి. దాని మీద తెల్లగా ఉన్నది మనము నీట్గా కడుక్కోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా ఏగేదాకా ఎర్రగా ఏగిపోయినాక కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని వేపుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. పసుపు కూడా వేసేసుకొని తిప్పుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని టమోటాలు వేసుకుందాం. టమోటాలు వేసుకున్నాక దోసకాయలు కూడా వేసుకుందాం. దోసకాయలు వేసుకొని టమోటాలు దోసకాయలు అన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పుకుందాం. తిప్పుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. 1 నిమిషం పాటు మగ్గినాక తిప్పుకుందాం. ఒకసారి తిప్పుకున్న తర్వాత
ఇప్పుడు కారం వేసుకుందాం. స్పూన్నర కారం వేసుకొని తిప్పుకుందాం. కారం బాగా కలిసేలాగా తిప్పుకుందాం. తర్వాత మెత్తళ్ళు వేసుకుందాం. మెత్తళ్ళు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని ఒకసారి చిన్నగా తిప్పుకుందాం. తిప్పుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ చూడు ఎలా బయటకు వచ్చిందో. ఒకసారి చిన్నగా తిప్పుకొని కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక మెత్తళ్ళు ఒకసారి తీసి చూసి మెత్తగా మగ్గిపోయినాయి చూడు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని దోసకాయ మెత్తళ్ళ కూర ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ దోసకాయ మెత్తళ్ళ కూర రెడీ. ఇప్పుడు మనం వండుకున్న ప్యాన్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లోకి కొంచెం కరివేపాకు కారం వేసుకొని మరొక ముద్దలో తింటే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్. సూపర్ టేస్ట్.